Hi my friends, how are you? నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ప్రజెంటేషన్ అనేది ఒక స్ట్రాంగ్ పిల్లర్. కొంతమంది ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే చివరి వరకు కూర్చుంటారు అందరూ, మరికొంతమంది ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే మధ్యలోనే బ్రేక్ అయి వెళ్ళిపోతారు. కారణం ఏంటి అంటే ఎఫెక్టివ్గా ప్రజెంటేషన్ ఇవ్వటం నేర్చుకోవాలి. ఎవరైతే ప్రజెంటేషన్ ప్రాపర్గా, ఎఫెక్టివ్గా, సింపుల్గా, నీట్గా, క్లియర్గా, కన్ఫ్యూజ్ లేకుండా ఇవ్వగలుగుతారో వారు గొప్ప లీడర్గా కనిపిస్తారు. వారి టీంలో వాళ్ళు ఒక ఇన్స్పిరేటర్గా కనబడతారు. వారు ఎక్కువ బిజినెస్ని త్వరగా కన్వర్ట్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రజెంటేషన్. మరి ప్రజెంటేషన్ను ఎఫెక్ట్గా ఇవ్వటం కోసం ఒక 6 పార్ట్స్ ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ 6 పార్ట్స్ని మీరు అబ్జర్వ్ చేసి గమనించి ఎవరైతే ఈ 6 పార్ట్స్ని వారు కరెక్ట్గా ప్రాపర్గా వారు డూప్లికేట్ చేయగలుగుతారో ఖచ్చితంగా మీ ప్రజెంటేషన్లో ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఎఫెక్టివ్ మార్పు వస్తుంది ఫ్రెండ్స్. మీరు ప్రజెంటేషన్ ఇచ్చే విధానాన్ని బట్టి, మీరు మాట్లాడే మాటలని బట్టి మీ యొక్క కంపెనీ ఎంత పవర్ఫుల్, మీరు చేస్తున్న కంపెనీలో వర్క్ చెయ్యాలా వద్దా, మీతో కలిసి పని చెయ్యాలా వద్దా, మీలాంటి వారికి చాలామంది కనెక్ట్ అవ్వాలా వద్దా అనే చాలా విషయాలు ప్రజెంటేషన్ మీదనే ఆధారపడి ఉంటాయి. ఎవరు కూడా కంపెనీని చూసి జాయిన్ అవ్వరు ఫ్రెండ్స్. కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడుందో, దాని యొక్క ప్రొడక్ట్ క్వాలిటీ ఏముందో ఆ 2 నిమిషాలు 5 నిమిషాల్లో వారికి తెలియదు. కానీ మీరిచ్చే స్ట్రాంగ్ స్ట్రెంగ్స్ యొక్క ప్రజెంటేషన్, మీ యొక్క స్మార్ట్, మీరు మాట్లాడే విధానంలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ఆ విధానాన్ని చూసి వారు కనెక్ట్ అవుతూ ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, 6 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ అంటే చాలామంది వచ్చి అక్కడ కూర్చుంటారు. మనం ప్రజెంటేషన్ ఇవ్వటం కోసం స్టేజ్ పైన వెళ్తాము కదా, వెళ్ళి ఏదైతే మాట్లాడతామో దట్ కంప్లీట్ గోస్ అండర్ ఇంట్రొడక్షన్. సో మీరు గమనించండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ లాస్ట్ ఇంప్రెషన్ మై ఫ్రెండ్స్. అందుకే చాలా స్మైలింగ్ ఫేస్తో ఉండండి, కూల్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. ప్రజెంటేషన్ ఇచ్చే ముందు కన్ఫ్యూజ్ కాకూడదు మై ఫ్రెండ్స్. అన్వాంటెడ్ థింగ్స్, అన్నెసెసరీ థింగ్స్ అండ్ బోస్టింగ్ అనేది ప్రజెంటేషన్లో ఉండకూడదు. కిస్ మెథడ్, కీప్ ఇట్ సింపుల్ అండ్ స్మార్ట్. వారికి ఇంత సింపులా, ఇంత ఈజీనా, ఓకే ఇది నేను ఎందుకు చెయ్యకూడదు అనే ఒక క్లారిటీ అనేది వాళ్ళకి రావాలి, కన్ఫ్యూజ్ రాకూడదు. అలా మీరు ఇంట్రొడక్షన్ అనేది ఉండాలి. మీ ఇంట్రొడక్షన్ తర్వాత వాళ్ళు డిసైడ్ అవుతారు ఇక్కడ కూర్చోవాలా వద్దా అని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంట్రొడక్షన్. మరి ఈరోజు ఇంట్రొడక్షన్ అనేది నేనైతే ఎలా ఇస్తానో, నేను ఇంట్రొడక్షన్ ఇప్పుడు ఇస్తున్నాను, అది చూసి మీరు కూడా మీకు సంబంధించిన ఇంట్రొడక్షన్ని మీరు తయారు చేసుకోగలుగుతారని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఎలా ఇస్తానంటే, గుడ్ మార్నింగ్ మై డియర్ లవింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ ఆర్ యూ? వావ్, సమస్యలు పోరాటాలు లేని జీవితానికి శోభ ఎక్కడా? సమస్యలు పోరాటాలు లేని జీవితానికి శోభ ఎక్కడా? 1000 మార్లు విఫలమైన మరొక్క మారు ప్రయత్నించు అని విశ్వసించే ఈ మిత్రుడు, మీ మిత్రుడు రాజేష్. ఇదే నా ఇంట్రొడక్షన్ సార్. ఇంత సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఒకసారి అలర్ట్ అవుతారు, ఇతను ఎవరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అలా మీరు క్వశ్చన్స్ ద్వారా కానీ స్టేట్మెంట్ ద్వారా కానీ సింపుల్గా మీరు ఇంట్రొడక్షన్ మీరు ఇచ్చుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఇంట్రొడ్యూస్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రిలాక్సేషన్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్. దీన్నే రియలైజేషన్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అని కూడా అనొచ్చు. అంటే కొంతమంది ప్రజెంటేషన్ ఎలా ఇస్తారంటే, నా పేరు ఇది అది అని చెప్పుకొని, బోస్టింగ్ అంతా మన గురించి ఎక్కువ చెప్పుకొని డైరెక్ట్ కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి చెప్పేస్తారు. అప్పుడు ఎఫెక్టివ్గా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర వచ్చినటువంటి ప్రాస్పెక్ట్స్ అందరూ రకరకాల మైండ్ సెట్తోని రకరకాలుగా ప్రాబ్లమ్స్ని క్యారీ చేస్తూ వచ్చారు. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, జాబు ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్తో వచ్చారు. కాబట్టి వారిని ఆ ప్రాబ్లం నుండి రిలాక్స్ చేసి అప్పుడు మీరు ప్రజెంటేషన్ ఇస్తే మీరు చెప్పింది వాళ్ళు వింటారు. దీన్నే లిసనింగ్ మూడ్ క్రియేషన్ అని కూడా మనం చెప్పచ్చు. మరి రిలాక్సేషన్ ఎలా చేయాలి ఫ్రెండ్స్? నేను ఎలా రిలాక్సేషన్ చేస్తానో చూడండి, మీకు ఐడియా వస్తుంది, మీరు చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఇక్కడ మీ అందరినీ చూస్తూ ఉంటే రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు, రకరకాల క్వాలిఫికేషన్లు ఉన్నవారు, రకరకాల ఏరియా నుంచి వచ్చి ఇక్కడ కూర్చోవటం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎందుకు వచ్చాను అనేది పక్కన పెడితే, మరి మనందరం ఈరోజు రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళందరం ఈరోజు కలిశామంటే మనందరికీ కావలసిన ఏదో ఒక కామన్ పాయింట్ ఉంది అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఎస్. సో ఆ కామన్ పాయింట్నే నేనంటాను, ప్రతి ఒక్కరూ మార్నింగ్ లేచినప్పటి నుండి ఈవినింగ్ పడుకునేంత వరకు, చిన్న పిల్లోడి నుండి నైట్ ముసలి వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తున్నారు మార్కెట్లో రకరకాలుగా. దేనికోసం అంటే సక్సెస్ కావటం కోసం. ఎస్ ఆర్ నో? మరి మీలో ఎంతమంది సక్సెస్ కావాలి అన్న ఆశయంతో తిరుగుతున్నారు మై ఫ్రెండ్స్ అని చేతులు లేపండి. అందరూ చేతులు ఎత్తుతారు. వెరీ గుడ్. మరి సక్సెస్ అని చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా. నేను అడుగుతున్నాను, మీలో ఎవరైనా అసలు సక్సెస్ అంటే ఏందో చెప్పగలరా? ఎవరు చెప్పరు. అప్పుడు నేనే చెప్తాను. సక్సెస్ అంటే నాకున్న దృష్టి ప్రకారం నేను అనుకుంటున్నాను, మనీ కావాలి. మీకు కావాలా వద్దా ఫ్రెండ్స్? అప్పుడే సక్సెస్కి అర్థం ఉంటుంది. మనీతో పాటు ఎంజాయ్ చేసే టైం కావాలి, టైంతో పాటు రెస్పెక్ట్ కావాలి, రికగ్నిషన్ కావాలి. ఈ 4 ఉంటేనే ఒక మనిషిని సక్సెస్ఫుల్ వ్యక్తి అని ఈరోజు చాలామంది గుర్తిస్తున్నారు. మీరేమంటారు ఫ్రెండ్స్? మరి ఈ 4 కోసం ఈ ప్రపంచంలో ప్రతి మనిషి చేసే పనులు ఏమున్నాయని చూస్తే 3 రకాల పనులు చేస్తున్నాం. 1 జాబ్ చేస్తున్నాం ఈ 4 కోసం. బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్ కూడా పెట్టుబడి దొరకని వారు ఏదో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చేసుకొని జీవితాన్ని నెట్టుకపోతున్నాం. ఈరోజు ఫ్రెండ్స్ ఈ 3 వర్క్సే కాకుండా ఇప్పుడున్నటువంటి ఈ 4 మనం సాధించటం కోసం పార్ట్ టైంగా మీ యొక్క వేస్ట్ టైంని వాడుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిస్తూ ఈ 4 మీరు ప్రొక్యూర్ చేసుకోవటం కోసం ఒక అద్భుతమైన మరో మార్గాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్ మై ఫ్రెండ్స్, ఆ అద్భుతమైనటువంటి మార్గమే ఒక కంపెనీ ద్వారా మనం చూడబోతున్నాం. ఆ మార్గము పేరే నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చైన్ సిస్టమ్ కాదు. ఇదొక ప్రపంచంలోనే ఒక గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ అయినా చివరిలో మొత్తం క్లారిటీ తీసుకుందాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లారిటీగా వినండి, అబ్జర్వ్ చేయండి, చివరిలో మాట్లాడదాం ఫ్రెండ్స్. ఆర్ యు ఆల్ రెడీ? దిస్ ఈజ్ కాల్డ్ రిలాక్సేషన్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్. ఇప్పుడు మూడవ స్టెప్ వచ్చేసి కంపెనీ ప్రొఫైల్. ఇప్పుడు మీరున్నటువంటి కంపెనీ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. మీరు ఏ కంపెనీలోనైతే ఉన్నారో ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్, ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలి. అంతే, అది కంపెనీ యొక్క ప్రొఫైల్. స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్గా చెప్పండి. కంపెనీ ప్రొఫైల్ మొత్తం అయిపోయిన తర్వాత 4వ స్టెప్ వచ్చేసి ప్రొడక్ట్ క్వాలిటీ, ప్రొడక్ట్ గురించి చెప్పటం. దీన్నే ప్రొడక్ట్ ప్లాన్ అని కూడా అంటారు. అంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్ ఏంటి. మరి ఇంత గొప్ప కంపెనీ, ఇంత రీసెర్చ్ చేసినటువంటి కంపెనీ, ఇంత స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉన్నటువంటి కంపెనీ, ఇంత ప్యాషన్ ఉన్నటువంటి కంపెనీ ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా, ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ని తీసుకొచ్చింది అని చెప్పి మీ యొక్క ప్రొడక్ట్స్ అన్నింటి గురించి చెప్పండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వండి, సింపుల్గా ఇవ్వండి, ఎక్కువగా ఇవ్వకండి. ఒక 1 or 2 ప్రొడక్ట్స్ గురించి చెప్పి ఆ తర్వాత 5వ స్టెప్ వచ్చేసి మన యొక్క బిజినెస్ ప్లాన్. అంటే ఇందులో పార్ట్ టైంగా ఎలా సంపాదించాలి అనేది చెప్పటం. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి మన ఇందులోకి రావటం కోసం. ఇందులో అబద్ధాలు చెప్పకూడదు, బోస్టింగ్ చెప్పకూడదు, ఇందులో ఉన్నటువంటి హిడెన్స్ని కవర్ చేయకూడదు. బిజినెస్ ప్రజెంటేషన్లో ఉన్నటువంటి క్లారిటీని నీట్గా చక్కగా చెప్పండి, ఎలా అది ఉపయోగపడుతుంది పార్ట్ టైమ్గా అని చెప్పి. సో ఆ బిజినెస్ని ఇంట్రడ్యూస్ ఎలా చేస్తాను నేను అంటే, మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్
ఎవరైతే బయట మార్కెట్లో కూడా కొనుక్కుంటున్నారు ఫ్రెండ్స్. కానీ మన కంపెనీ ఏం చెప్తుందంటే ఇదే ప్రొడక్ట్స్ని మనం ఇక్కడ వాడుకోవటం ద్వారా మనకి ఇన్కమ్ ఇస్తా అని చెబుతుంది. మరి మనం ఆ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే 3 పనులు. ఒకటి, రోజు చేసే పని. రోజు ఏం చేస్తాం మనము? మీకు ఏ హోటల్ బాగుంది అంటే చెప్తారు, ఏ రెస్టారెంట్ బాగుంది అంటే చెప్తారు, ఏ స్కూల్ ఫేమస్ అంటే చెప్తారు. అక్కడ మనకి ఏమి రావట్లేదు. అదే పని ఈ ప్రోడక్ట్ మనం వాడుకొని మీకు నచ్చితే ఇది బాగుంది అని మీకు తెలిసిన 10 మందికి చెప్తే వారు కొనటం ద్వారా వాళ్ళకి ఈ ప్రోడక్ట్ వెళ్ళటం ద్వారా దానిపైన మనకు ప్రాఫిట్ ఇస్తా అని చెప్తుంది. రెండో పని అంటే మనం మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేస్తున్నాం, రికమెండేషన్ చేస్తున్నాం. ఈ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి స్ట్రాంగెస్ట్ మీడియా ఏదైనా ఉంది అంటే అది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ మై ఫ్రెండ్స్. దాన్ని మనం బయట మార్కెట్లో ఉచితంగా ఇచ్చేస్తున్నాం. ఇక్కడ అది చేయటం వల్ల మనకి డబ్బు వస్తుంది. ఏదో ఒక ప్రోడక్ట్ బయట మార్కెట్లో రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ చేసేవారు ఉన్నారు. వాళ్ళనే సెలబ్రిటీస్ అంటారు. వాళ్ళు వాడరు కానీ రికమెండ్ చేస్తారు. వాళ్ళకి కోట్లలో ఇన్కమ్ ఇవ్వటం జరుగుతుంది, రెమ్యునరేషన్. అదే పని మనం చేసినందుకు ఇక్కడ మనకే డబ్బులు ఇస్తానంటుంది. ఇలాంటి ఒక అద్భుతమైన బ్రాండింగ్ అంటే మనం ఒక బ్రాండ్ అంబాసిడర్గా మనం ఇక్కడ పనిచేస్తున్నాం. అది కూడా కేవలం పార్ట్ టైం మాత్రమే. ఈ పని మీరు రోజు అక్కడ బదులు ఇక్కడ చేయటం ద్వారా అక్కడ వాళ్ళకి వెళ్ళే డబ్బు ఇక్కడ మనకు వస్తుంది. ఇంత సింపుల్ వర్క్ చేసినందుకు ఇందులో మనం కూడా మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. మరి అది ఏ విధంగా తీసుకోవాలి అనేది మీ బిజినెస్ ప్లాన్ మీరు చెప్పాలి ఫ్రెండ్స్. బిజినెస్ ప్లాన్ అంటే తెలుసు కదా, ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే మీది బైనరీ ప్లానా, యూనిలెవెల్ ప్లానా, మీ యొక్క మార్కెటింగ్ ప్లాన్ చెప్పాలి. మార్కెటింగ్ ప్లాన్ మొత్తం చెప్పిన తర్వాత 6వ స్టెప్, దీన్ని లాస్ట్ స్టెప్ బట్ నాట్ లీస్ట్, దీన్నే ఎఫెక్టివ్ వైండప్ అంటాము. క్లోజింగ్ అన్నమాట. క్లోజింగ్ అనేది చాలా స్మార్ట్గా ఎఫెక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మరి ఇన్కమ్ ఎలా వస్తుందో మీరు చూశారు, ఇవన్నీ చూశారు కదా. మరి నేను ఒక ట్రైనర్ అయి ఉండి, ఒక ప్రొఫెషనల్ వ్యక్తి అయి ఉండి నేనెందుకు ఇక్కడ వర్క్ చేస్తున్నానో ఒక 2 minutes మీకు చెప్తాను. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే మన ఇండియాలో 3 రకాల ఫండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి, మన ఇండియాలో పాపులేషన్ రోజు రోజు పెరుగుతుంది. దీన్ని ఎవరైనా ఆపగలరా? ఎవరూ ఆపలేరు. రెండవ ప్రాబ్లం వచ్చేసి రోజు రోజు చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఎస్ ఆర్ నో? మూడవ ప్రాబ్లం వచ్చేసి ఇన్ఫ్లేషన్. నేనెందుకు ఇక్కడ పార్ట్ టైంగా వర్క్ చేస్తున్నాను అంటే ఈ 3 రకాలు ప్రాబ్లమ్స్ని మన ఇండియాలో వాడుకున్న వారు ఇందులో ఈజీగా సక్సెస్ అవుతారు. ఇండియాలో ఉన్న ఇప్పుడు రోజు పాపులేషన్ పెరుగుతుంది కదా ఫ్రెండ్స్, పెరగనియండి. బయట ఎలాగో ప్రొడక్ట్స్ కొంటున్నారు కదా, అదే ప్రొడక్ట్ మన కంపెనీలో కొనటం వల్ల ఎంత ఎక్కువ మంది పెరుగుతూ ఉంటే అంత ఎక్కువ నెట్వర్క్ బిల్డ్ అయి మనం సంపాదించుకునే అవకాశం వస్తుంది. మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇండియాలో. రెండోది వచ్చి అన్ఎంప్లాయ్మెంట్. దీన్ని ఎవ్వరు కూడా దూరం చేయలేరు సార్. ఏ సీఎం, పిఎం లేదా ఎన్ని ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ పెట్టినా దీన్ని దూరం చేయలేము. అంత సమస్యగా మారిపోతుంది. కడుపుతో మాడే అనేక మంది యువకులు ఈరోజు చదువుకొని బయట మార్కెట్లో తిరుగుతున్నారు. మనమేం చేస్తున్నాం? ఎవరికి జాబ్స్ ఇవ్వటం లేదు. పార్ట్ టైమ్గా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ నెట్వర్క్ రెఫరల్ సిస్టమ్ ద్వారా వాడుకొని అతన్ని కూడా సంపాదించుకోమని చెబుతున్నాం. ఒక మంచి పని చేస్తున్నాం, ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాం. రియల్లీ హ్యాట్స్ అప్ టు దిస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. అన్ఎంప్లాయ్మెంట్ని దూరం చేయటంలో మన వంతు కృషి మనం చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను మై ఫ్రెండ్స్. లాస్ట్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటే మిత్రులు కొంతమంది జాబ్ చేస్తూ నెలకి 20,000, 30,000, 50,000 సంపాదిస్తున్నారు. మీరు చూడండి ఇన్ఫ్లేషన్ ఫ్లక్చువేషన్ ఎలా ఉంది అంటే 1940లో 10 రూపాయలు సంపాదించిన వాళ్ళు హ్యాపీగా బ్రతికారు. 1960లో ఇంకో 0 యాడ్ అయిపోయినాయి. 100 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి సరిపోయాయి. 1980లో మీలో కొంతమంది ఉండొచ్చు పెద్దవాళ్ళు, వాళ్ళకు తెలుసు 1000 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి సరిపోయాయి. 2000 సంవత్సరంలో మీకు తెలుసు 10,000 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి బ్రతకటం కోసం పెట్టుకోగలిగారు. 2020లో ఇదే లెక్క ప్రకారం చూస్తే 1,00,000 రూపాయలు ఉంటే కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మిడిల్ క్లాసులో మనం ఉండలేము. అలాంటి స్థితి ఏర్పడుతుంది. మరి ఇది 2018, ఇంకొకటే సంవత్సరం 1.5 year టైం మాత్రమే ఉంది. మరి 1.5 year టైంలో మీరు ఏ ఫీల్డ్లో అయితే ఉన్నారో ఆ ఫీల్డ్లో నెలకు 1,00,000 రూపాయలు వస్తాయని మీరు చెప్పగలరా? అంటే
ఇన్కమ్ అనేది పెరగటం లేదు, శాలరీస్ పెరగటం లేదు, కానీ ఎక్స్పెన్సెస్ అనేది డైలీ పెరుగుతున్నాయి. ఎస్ ఆర్ నో? చాలామంది ఏం చేయాలో తోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. భయపడకండి ఫ్రెండ్స్, అలాంటి మిత్రులని కూడా వాళ్ళకు ఫ్రీ టైం, వేస్ట్ టైంని ఇక్కడ యాక్టివ్ చేసుకొని ఇందులో పార్ట్ టైమ్గా ఒక 1-2 years ఎఫర్ట్స్ పెట్టి అదే నెలకు 1,00,000 కంటే ఎక్కువ సంపాదించుకోండి అని మనం సపోర్ట్ చేస్తున్నాం. మంచి పనే కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఇండియాలో ఉన్నటువంటి 2 దరిద్రాలు, అన్ఎంప్లాయ్మెంట్ని, ఇన్ఫ్లేషన్ని దూరం చేయడంలో మనం కృషి చేస్తున్నాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ఫీల్డ్. అందుకే నేను పార్ట్ టైమ్గా వచ్చాను ఫ్రెండ్స్. కోపం రావచ్చు కొంతమందికి, మరి ఎందుకు సార్ పార్ట్ టైం అని. ఇప్పుడు మన సినీ స్టార్స్కి ఏమైనా తక్కువపోయిందా? మన క్రికెట్ ప్లేయర్స్కి ఏమైనా తక్కువపోయిందా? స్పోర్ట్స్ స్టార్స్కి ఏమీ తక్కువ లేదు. అయినా సరే వాళ్ళు కూడా డైలీ పార్ట్ టైం చేస్తున్నారు, అందుకే బాగా సంపాదిస్తున్నారు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకటే ఇన్కమ్ సోర్స్ పైన ఆధారపడకండి, దానితో పాటు ఇంకొక ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోండి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ని, ఎందుకంటే ఫ్యామిలీ రోడ్డు మీదకి రావద్దు అంటే అని చెప్తున్నారు. నేను ఫీల్ అవుతున్నాను, దిస్ ఈజ్ ద సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ మీ. ఎందుకు? నేను ఏదో ఒక జాబ్ చేస్తున్నాను, అందులో నాకు ఇన్కమ్ వస్తుంది, కానీ ఇక్కడ నేను వేస్ట్ టైంని ఇక్కడ వాడుకోవటం వల్ల నాకు ఎక్స్ట్రా ఇన్కమ్, అంటే ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. మంచి పనే కదా సార్ ఇక్కడ చేసేది. సో ఆ విధంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేయటంలో ఈజీగా ఉన్నటువంటి ఈ ఫీల్డ్ని నేను వాడుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఈ ఫీల్డ్ని వాడుకొని చేసి ఎంతో కొంత సంపాదిద్దాం అనే ఆశ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, సిన్సియర్ ఎవరైతే సీరియస్గా చేద్దాం అనుకుంటారో, ఆసక్తి ఉన్నవారు, వారికి ఏమైనా డౌట్స్ ఉంటే కలవండి, కలిసి మాట్లాడదాం. లేదు అంటే మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు పార్టీ చేసుకుందాం సార్. బాయ్, సీ యూ. దిస్ ఈజ్ మై ప్రజెంటేషన్. ఈ విధంగా ఎఫెక్టివ్ క్లోజింగ్ చేయాలి సార్. సింపుల్ ఫ్రెండ్స్, మళ్ళీ గుర్తు చేస్తున్నాను 6 స్టెప్స్ని. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంట్రొడక్షన్, సెకండ్ స్టెప్ వచ్చేసి రిలాక్సేషన్ ఆఫ్ ప్రాస్పెక్ట్, మూడవ స్టెప్ వచ్చేసి మన యొక్క ప్రొడక్ట్ కంపెనీ ప్రొఫైల్, నాలుగవ స్టెప్ వచ్చేసి ప్రొడక్ట్ ప్లాన్, ఐదవ స్టెప్ వచ్చేసి బిజినెస్ ప్లాన్, ఆరవ స్టెప్ వచ్చేసి వైండ్ అప్. ఈ 6 స్టెప్స్ని మీరు తయారు చేసుకొని ఎఫెక్టివ్ ప్రజెంటేషన్తో ముందుకెళ్తే మంచి విజయాన్ని, ఎక్కువ రిజల్ట్ తీసుకొని నెట్వర్క్లో ఉన్నటువంటి నెగిటివిటీని కూడా దూరం చేయటంలో మీరు మీ వంతు సాయం చేసిన వారు అవుతారని నేను ఆశిస్తున్నాను.